జమిలీ ఎన్నికలైతే భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగి తీరతాయంటున్నారు ఢిల్లీ ఎంపీ బాన్సురి స్వరాజ్. జమిలీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తున్న ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ చెప్పుకొచ్చారు. ఒకే దేశం ఒకే ఎన్నికల భాగంగా ఆదివారం రాజమండ్రిలో జరిగిన చర్చా వేదికలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశమంతటా పండగల ఒకేసారి ఎన్నికలు జరగాలి. గత 12 నెలల్లో వేరువేరు చోట్ల 5 సార్లు ఎన్నికలు జరిగినాయి. 2024 ఎన్నికల నిర్వహణ నిమిత్తం కేంద్రం 60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు అదనంగా ఖర్చు అవుతుంది. యంత్రాంగం మొత్తం దీని మీద దృష్టి పెట్టడంతో దేశాభివృద్ధి మీద పరోక్షంగా ప్రభావం పడుతుందని చెప్పారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ మాట్లాడుతూ 1967 వరకు దేశంలో జమిలీ విధానం ఉండేది. బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వేయడంతో జమిలీ ఎన్నికలు నిలిపేశారు. మహారాష్ట్రలో ఎన్నికల నిర్వహణకు 793 కోట్లు ఖర్చయింది. దీనికి స్వస్తి పలకాలను సూచించారు. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జమిలీ ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. రాజకీయ పరిపాలనపరమైన సంస్కరణలు తీసుకొచ్చాక ఇలా నిర్వహించాలని, లేకపోతే దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది కీలకమైన అంశం.